ఈరోజు ఆర్మూరు పట్టణంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు రంజాన్ తోఫా పంపిణీ అధికారిక కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ బహుమతులు పంచడం జరిగింది, కళ్యాణ పంపడం జరిగింది. మరియు ముఖ్యంగా ఆర్మూరు నూతన పాలకవర్గం ఏదైతే మున్సిపల్ పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్, మిగతా కౌన్సిలర్లందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మరియు ఈరోజు ఈ దేశంలో పక్క దేశాలన్నీ ఒక ఆందోళన అలజడి, సుమారు మహమ్మద్ ప్రవక్త పుట్టిన మధ్యప్రాచ్యంలోనే ఈరోజు ఒక ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ రంజాన్ పండుగ చేసుకోలేని పరిస్థితులు అక్కడ గల్ఫ్ కంట్రీస్లలో ఉన్నాయి. అది కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ కావచ్చు. బాంబుల వర్షం, మిసైల్ వర్షం కురుస్తున్నది. అమెరికాలో ఉన్నోడు ప్రశాంతంగా లేడు, ఆస్ట్రేలియాలో ఉన్నోడు ప్రశాంతంగా లేడు. ఈరోజు భారతదేశాన్ని, ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రేమించాలో ఒక్కసారి చూసుకోండి. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని ఒక దుర్భేదంగా, అంటే ఎటువంటి యుద్ధాలు కావచ్చు, యుద్ధ ఛాయలు లేకుండా, ఎటువంటి నష్టం లేకుండా ఈరోజు దేశాన్ని ఇంత భద్రత ఉంచినామంటే అది గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుస్తుంది. భారతీయులు కూడా, అది ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముందు దేశాన్ని ప్రేమించండి, మతాలను ప్రేమించకండి. మతాలు రెండు, దేశాన్ని ప్రేమించిన తర్వాత మతాన్ని ప్రేమించండి. ఈరోజు గౌరవంగా మనం రంజాన్ ఉపవాసాలు కావచ్చు, లేదు హోలీ లాంటి హిందువుల పండుగలు కావచ్చు, ప్రపంచమంతా రష్యా, ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ యుద్ధంలో ఉంటే భారతీయులు మాత్రం ప్రశాంతంగా పండుగలు చేసుకుంటున్నారు. ఈ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే మన దేశంలో అందరం కలిసి ఉండాలా, దేశంని ప్రేమించాలా, భారతీయులుగా గర్వపడాలా.